మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. B12 తక్కువైపోతే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి? అసలు B12 ఎందుకు అంత ప్రాధాన్యత కలిగింది? B12 లేకపోతే ఎన్నో రకాల క్యాన్సర్స్ వస్తాయని విన్నాము, జుట్టు రాలిపోతుందని విన్నాము, బరువు తగ్గిన వేరు మళ్ళీ బరువు పెరిగిపోతామని విన్నాము. అసలు B12 ఏంటి? బి కాంప్లెక్స్ విటమిన్ మ్యాండేటరీ అండి, చాలా ఇంపార్టెంట్. నరాలకి స్ట్రెంగ్త్ కావాలన్నా, బోన్ స్ట్రాంగ్గా ఉండాలన్నా, జుట్టు హెల్దీగా ఉండాలన్నా, వెయిట్ మేనేజ్ చేయాలన్నా, డయాబెటిక్ కంట్రోల్లో ఉండాలన్నా, బీపీ కంట్రోల్లో ఉండాలన్నా, లివర్ క్లీన్గా డీటాక్స్ అవ్వాలన్నా చాలా ఇంపార్టెంట్ విటమిన్ B12. చాలా ఇంపార్టెంట్. నరాలలో స్ట్రెంగ్త్ లేదు, వీక్ అయిపోయింది బికాస్ ఆఫ్ B12 డెఫిషియన్సీ, డి విటమిన్ డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ అంటూనే ఉంటాం. సో B12 మ్యాండేటరీ అనమాట. మనకి కరెంట్ పాస్ అయినట్టే మన శరీరంలో మనకు ఒక ఎనర్జీ లెవెల్స్ బాగుండాలన్నా, యాక్టివ్గా ఉండాలన్నా, నర్వ్స్ దాని పని అది చేసుకోవాలన్నా, వీక్నెస్ లేకుండా హెల్దీగా ఉండాలన్నా, హార్ట్ హెల్దీగా ఉండాలన్నా, అన్నిటికంటే ఇప్పుడు ఒక ప్రదేశానికి రాజు ఎంత ఇంపార్టెంటో అట్లాగా మన బాడీకి B12 అంత ఇంపార్టెంట్. దాని తర్వాత మంత్రిలాగా, తర్వాత ఇంకా ఇవన్నీ మెయిన్ అన్నీ మెయినే. బట్ ఈ మ్యాండేటరీగా B12 మనం పరిగణిస్తాం అనమాట బాడీలో. సో కాబట్టి B12 చాలా ఇంపార్టెంట్. నేను రెగ్యులర్గా చెప్తుంటాను. రెగ్యులర్గా పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పూల్ మకానా, తెల్ల నువ్వులు, ఫ్లాక్ సీడ్స్ని ప్రతిరోజు అండి మనం తీసుకుంటున్న ప్రతి ఫుడ్లో B12 ఉంటుంది, బి కాంప్లెక్స్. ఈవెన్ సద్దన్నంలో కూడా బి కాంప్లెక్స్ ఎక్కువ ఉంటాయి విటమిన్స్. నేను చాలామందికి నోటిపూత ఎక్కువ వస్తుంది సమ్మర్లో నోటిపూత వస్తుందని కంగారు పడిపోయి రకరకాల గ్లిజరిన్స్ అప్లై చేసి మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. అవన్నీ వద్దమ్మా. మీరు ఒక మంచి కుండ తీసుకొని, మనం అన్నం ఉంటుంది కదా, మధ్యాహ్నం మిగిలిన అన్నం ఇంత బాగా మంచిగా స్మాష్ చేసేసి, కొద్ది కర్డ్ వేసి, కొద్ది వాటర్ వేసి, కొద్ది కొత్తిమీర, పుదీనా, కొద్ది జీలకర్ర వేయండి. వేస్తే చిన్న అల్లం ముక్క, చిన్న ముక్కలు వేసేసి నైట్ నానబెట్టేసేయండి. మార్నింగ్ లేచిన తర్వాత మంచిగా బ్రేక్ఫాస్ట్ అవన్నీ పక్కన పెట్టి మజ్జిగన్నం ఉంటుంది కదా, బాగా స్మాష్ చేసుకొని వేసుకుంటే చిన్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. బట్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే ఉల్లిపాయ అవాయిడ్ చేయండి, అల్లం కూడా అవాయిడ్ చేయండి. ఆనియన్ కట్ చేసి వేసుకొని మంచిగా ఒక బౌల్లో హ్యాపీగా తినండి. మట్టి కుండలో నానబెట్టిన మజ్జిగన్నాన్ని, దాంట్లో కావాల్సిన విటమిన్స్, ఇంకా మనకు కొత్తిమీర, పుదీనా, జీలకర్ర ఇవన్నీ వేసుకొని తింటున్నాం కదా, పొట్ట ఎంత హ్యాపీగా ఉంటుంది తెలుసా? హ్యాపీగా ఉంటుంది. బి కాంప్లెక్స్ విటమిన్స్ అసలు మీకు ఎనర్జీ కూడా ఎంత బాగుంటుందంటే, ఆయన 4-5 ఇడ్లీలు వేసుకొని, ఇంత పల్లీ చట్నీ వేసుకొని హెవీగా తినేసి ఏ పనికి వెళ్ళలేనంత బాడీ హెవీగా అయిపోతూ ఉంటుంది. సో అవన్నీ వద్దు. వెరీ ఇంపార్టెంట్ అండి. న్యూట్రిషన్ చాలా ఇంపార్టెంట్. మనం తీసుకుంటే ఇప్పుడు ఇడ్లీ తిన్నా తప్పు కాదు, పెసరట్టు తిన్నా తప్పు కాదు, దాన్ని ఎలా వండుతున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో వారంలో 3-4 సార్లు మజ్జిగన్నం తినండి, మంచిగా సద్దన్నం హ్యాపీగా గంజి చేసుకొని తినండి. అండ్ దాంతోపాటు మనము ఇడ్లీ చేస్తుంటారు కదా, ఇడ్లీ కూడా నేను చెప్తున్నాను చూడండి. బి కాంప్లెక్స్, విటమిన్ డి, విటమిన్, ఐరన్, కాల్షియం అన్నీ దొరికేలాగా ఇప్పుడు ఇడ్లీ ప్రిపరేషన్ చెప్తాను మీకు. మనం ఇడ్లీ బ్యాటర్ ఉంటుంది ఆల్రెడీ, మిల్లెట్స్తో కానీ, రాగి ఇడ్లీ అని, జొన్న ఇడ్లీ, సజ్జ ఇడ్లీ, ఏదో ఒకటి. ఆ ఇడ్లీ బ్యాటర్ ఉంటుంది కదా, ఆ ఇడ్లీ బ్యాటర్ తీసుకోండి. పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పూల్ మకానా, తెల్ల నువ్వులు, ఫ్లాక్ సీడ్స్, తోటకూర విత్తనాలు, ఆల్మోస్ట్ 7 రకాల దాన్ని గ్రైండ్ చేసేసుకోండి. మంచిగా 50 గ్రాములు తీసుకొని దోరగా వేపేసుకొని పౌడర్ చేసుకోండి. ఇందులో 1-2 దొరకపోయినా ప్రాబ్లం లేదు, దొరికేవి తెచ్చుకొని గ్రైండ్ చేసుకొని, ఆ గ్రైండ్ చేసిన పౌడర్ని ఇడ్లీ బ్యాటర్లో 2-3 స్పూన్లు వేయండి. బాగా కలపండి. సొరకాయని బాగా తురమండి, బీట్రూట్ని తురమండి, క్యారెట్ని తురమండి, కొద్ది జీలకర్ర వేయండి. అంతా కలిపేసి చట్నీ ఇలాగా కలిపేసి ఇడ్లీ చేయండి. ఎంత న్యూట్రిషన్ చూసారా? రోజు పల్లీ చట్నీ తినాలని ఏమన్నా రూల్ ఉందా? లేదు కదా. చాలా మందికి ఏంటంటే పల్లీ చట్నీ అనేది అఫ్కోర్స్ చాలా టేస్టీగా ఉంటుంది పల్లీ చట్నీ, నేను లేదనట్లేదు. బట్ న్యూట్రిషన్ కూడా మనం చూసుకోవాలి. ఎవ్రీడే అదే తీసుకుంటే గ్యాస్ ఫామ్ అయిపోతుంది, హెవీగా అనిపిస్తుంది. కంపారిటివ్లీ మిగతా చట్నీల కన్నా పల్లీ చట్నీ డైజెషన్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. వారానికి 1 లేదా 2 సార్లు తీసుకోవచ్చు. కానీ మిగతా రోజుల్లో ఒకరోజు అల్లం చట్నీ, ఒకరోజు పుదీనా, కొత్తిమీర, టమాటేస్ చట్నీ, ఒకరోజు పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ ఒక స్పూన్ తీసుకొని, పావు టమాటా, ఒక వెల్లుల్లి, కొద్ది జీలకర్ర, కొత్తిమీర, పుదీనా అన్ని వేపేసి చట్నీ ఎంత టేస్టీగా ఉంటుంది. మీరు పల్లి చట్నీ మర్చిపోతారు, అంత టేస్టీగా ఉంటుంది. న్యూట్రిషన్ పరంగా కూడా ఎంత హెల్దీగా ఉంటుంది. అలా ప్రిపేర్ చేసిన చట్నీ ఇడ్లీలు తీసుకొని తినండి. ఇంత అరిచేయి అంత పొట్ట 4-5 ఇడ్లీలు అంటే ఎక్కువ నిండిపోద్ది, డైజెషన్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. 2.5 ఇడ్లీ తీసుకోండి మంచిగా. లంచ్లో కూడా మంచిగా రైస్ ఉడుకుతున్నప్పుడు కొద్ది ఘీ వేసి వండండి. ఎప్పుడు నేను చాలా మంది చెప్తున్నాను, బి కాంప్లెక్స్ విటమిన్ డెఫిషియన్సీ రాకుండా ఉండాలి, గుడ్ ఫ్యాట్స్ ఉండాలి మన బాడీలో, హెల్దీగా డైజెషన్ అవ్వాలంటే రైస్ స్టవ్ మీద పెడుతున్నప్పుడు ఒక పావు స్పూన్ అంత ఘీ వేసేసి మూత పెట్టేసేయండి. అలా ఉడికిన రైస్ చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది. అలా ప్రిపేర్ చేసిన రైస్ ఎంతైతే కర్రీస్ ఎక్కువ తీసుకోండి. మునక్కాయ కర్రీ రెగ్యులర్ తీసుకోండి, మంచి విటమిన్స్ ఉంటాయి. ఆకుకూర ఫ్రై తీసుకోండి. ఇలా ఎర్లీగా డిన్నర్ చేయండి. జొన్న రొట్టె కానీ, సజ్జ రొట్టె కానీ. జొన్న రొట్టెలు కూడా కొన్ని నువ్వులు వేసి, కొన్ని మునక్కాయలు ఉంటాయి కదా, 4-5 మునక్కాయలను ఉడకబెట్టండి. ఉడకబెడితే గుజ్జు వస్తుంది కదా, ఆ గుజ్జు అంతా తీసి కొన్ని నువ్వులు వేసి బాగా జొన్నపిండిని బాగా కలపండి. సొరకాయని కూడా తురిమేయండి, వేడి నీళ్ళు వేసి జీలకర్ర వేసి బాగా కలపండి జొన్నపిండిని. దాంతో జొన్న రొట్టె చేసుకోండి. గోధుమ రొట్టె చేసినా సరే దాంట్లో కొన్ని నువ్వులు, పంకిన్ సీడ్స్ గ్రైండ్ చేసేసి, సొరకాయని, క్యారెట్ని తురిమేసేసి మంచి వేడి నీళ్ళు వేసి బాగా కలిపి, నార్మల్ చపాతీ కూడా ఇలా చేసుకోండి.
ఇంకెక్కడన్నా చూసారా ఇక్కడ న్యూట్రిషన్ ఎక్కడైనా ఇంబ్యాలెన్స్ ఉందా? నీళ్ళు బాగా తాగుతున్నాం, ఇవన్నీ తింటున్నాం, అయినా హెల్తీ లేవంటే ఎక్కడో మార్పు ఉంటుంది. నిద్ర సరిగా లేదా, ఫిజికల్ యాక్టివిటీ ఏం చేయట్లేదా? మంచి ఫుడ్ తింటున్నా కొంతమంది బాడీకి అంటట్లేదు అంటే వాళ్ళు రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ యోగా లాంటివి చేయట్లేదు, లేట్గా నిద్రపోతున్నారు అని దీని అర్థం. ఈ నిద్రపోవడం అనేది తొందరగా పడుకోవాలి, ఫిజికల్ యాక్టివిటీ డే స్టార్ట్ విత్ ఫిజికల్ యాక్టివిటీకి మంచి యోగా చేసుకోవాలి, తొందర పడుకోవాలి, మోషన్స్ నీట్గా మొత్తం మల విసర్జనం నీట్గా పొద్దున అయిపోవాలి. దాని తర్వాత మనం చెప్పిన ఫుడ్ తింటే డెఫినెట్గా బి కాంప్లెక్స్ విటమిన్స్ కానీ బి12 విటమిన్ కానీ డి విటమిన్ కానీ కాల్షియం ఏ రకమైన సప్లిమెంట్స్ అనేవి మన బాడీలో తక్కువ అయితే ఉండవు. హెల్దీ ఫుడ్, లైఫ్ స్టైల్ మంచిగా ఉండాలని, పాజిటివ్ థింకింగ్ ఉండాలి, అన్నీ సెట్ అయిపోతాయి. ఖచ్చితంగా చేయండి, హెల్దీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం.